ప్రభునందు ప్రియ సోదరి సోదరులారు, మీకందరికీ ప్రభునామ వందనాలు. ఒకసారి దేవుడి వాక్యాన్ని మనం చదువుకున్నాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం నుండి 7 వరకు సహోదరులు చదివి వినిపించారు. ఈ వచన భాగంలో ఉన్న ప్రాముఖ్యమైన సంగతిని గురించి మనము ఈ దినాన ధ్యానం చేయబోతున్నాం. ప్రార్థనాపూర్వకంగా దేవుని మాటలు ఆలకించవలసిన వారిగా ఉన్నాం. ఇది మేఘ సందేశం, మేఘములో పాఠాలు అనే శీర్షికలో చివరి పాఠం. ప్రభు అనుకూలపరిస్తే మరికొన్ని తలంపులు ప్రవహిస్తే ఇదే శీర్షికలో మనం మరికొన్ని సంగతులు వినగలం. గత కొన్ని వారాల నుండి మేఘములోని సంగతులు మనము చదువుతూ అనేక ఆత్మీయ పాఠాలు నేర్చుకోవడానికి ప్రభువారు సహాయపడుతూ ఉన్నారు. ఈ దినాన మేఘారుడైన మనుష్య కుమారుడు మనం చదువుకున్న వచ్చిన భాగాలలో యోహాను రాసిన ప్రకటన గ్రంథం, యేసు ప్రభువారు ప్రత్యేకంగా తన దాసుని యోహానుకు ప్రత్యక్షమై భవిష్యత్తులో జరగబోతున్న సంగతుల గురించిన వివరాలు తాను రాయించాడు. ప్రకటన గ్రంథం 3 భాగాలుగా మనం చూడగలం. జరిగిపోయిన సంగతులు, జరుగుతున్న సంగతులు, జరగబోతున్న సంగతులు, ఈ 3 భాగాలుగా ప్రకటన గ్రంథాన్ని మనం చూడగలం. ప్రభు కృపను బట్టి గత కొన్ని ఏళ్ల క్రితం ఆ ప్రకటన గ్రంథాన్ని వచనాన్ని ధ్యానం చేయడానికి దాదాపు 5 సంవత్సరాలు దేవుడు కృపను చూపించారు. ఆ దినాల్లో ప్రభు రాకడ సంబంధమైన విషయాలు, లోకంలో దేవుడి తీర్పు సంబంధమైన విషయాలు మనము క్షుణ్ణంగా వినడానికి ప్రభువారు సహాయపడ్డారు. ఈ దినాన మేఘారుడైన మనుష్య కుమారుడు గురించిన సంగతులు మనం వినబోతున్నాం. ఇది ప్రభువారి 2వ రాకడ సందర్భాన్ని గురించి చెప్పబడిన సంగతులు. ప్రభువు 2వ రాకడ 2 భాగాలుగా ఉంది. ఒకటి రహస్య రాకడ, అనగా కేవలం తను నమ్మిన విశ్వాసుల కొరకై ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో, దేవుడి బోరతో ఆకాశ మండలానికి దిగి రావటం, నమ్మిన విశ్వాసులుగా ఆనాడు సజీవులుగా ఉండబోయే వారందరూ ప్రభుని ఎదుర్కోవడానికి మేఘముల యందు ఆయన దగ్గరికి చేరటం, సదాకాలము ప్రభుత్వం ఉండటం. గత వారం ఆ సంగతులు మనం విన్నాం. మేఘము యందు సంఘం. ఆ తర్వాత 2వ రాకడలో 2వ భాగం ఏంటంటే ఆయన భూమి మీదకి రావటం. మొదటి భాగం ఆకాశ మండలానికి రావటం, 2వ భాగం భూమి మీదకి రావటం. దీన్ని 2వ రాకడ అని కూడా మనం పిలుస్తూ ఉంటాం. ఆయన విశ్వాసుల కొరకు వచ్చేది కూడా 2వ రాకడలో భాగంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. కానీ విశ్వాసుల కొరకు వచ్చే సంగతులు ప్రవచన రీతిగా కానీ, కొత్త నిబంధనలో ప్రభువారు నేరుగా బోధించడం కానీ, పత్రికల్లో పౌలు తప్ప మిగతా వారు బోధించినట్లుగా కానీ మనకు కనబడదు. కేవలము పౌలు ద్వారా దేవుడు ఆ మర్మాన్ని తాను బయలుపరిచిన వాడుగా మనం చూస్తాం. అయితే యేసు ప్రభువారు భూమి మీదకి వచ్చే సందర్భాన్ని గురించిన ప్రవచనాలు కొత్త నిబంధనలో, పాత నిబంధనలో అనేక మనం చూస్తాం. ఒక భక్తుడు వాటిని లెక్క వేసి రీతిగా చెప్పాడు. పాత నిబంధనలో ప్రభు 2వ రాకడ, అనగా భూమి మీదకి వచ్చే రాకడ గురించి దాదాపు 1845 సార్లు రాయబడిందట. 1845 సార్లు యేసు ప్రభు వారు 2వసారి భూమి మీదకి వచ్చే రాకడ సందర్భాన్ని గురించి రాయబడింది పాత నిబంధనలో. కొత్త నిబంధనలో 318 సార్లు రాయబడింది. అనగా యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చి ఆయన స్థాపించబోయే రాజ్యము గురించిన ప్రస్తావన లేఖనాల్లో చాలా ప్రాముఖ్యంగా మనం చూడగలం. కాబట్టి యేసు ప్రభువారు మేఘారుడై రావటం, ఆయన రాజ్యాన్ని స్థాపించటం, జరగబోతున్న సంగతులకు దేవుని వాక్యం పెద్ద పీట వేసింది. కాబట్టి అవి చాలా ప్రాముఖ్యమైన సంగతులు. ఈ దినాన మనం వినబోతున్న సందేశం కూడా చాలా ప్రాముఖ్యమైన సందేశం. మనం శ్రద్ధగా ప్రార్థనాపూర్వకంగా ఈ సంగతులు మనం వినాలి. ప్రవచనాల్లో రాయబడిన సంగతులు మనము చదువుకోకముందు ఇదే కొత్త నిబంధన గ్రంథంలో ప్రభువారు ఆరోహణమవుతున్న ఆ సమయంలో దేవుని దూతలు
అక్కడ నిల్చున్న మనుషులతో చెప్పిన ఒక మాట మనం చదువుకున్న అపోస్తుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 9-11 వచనాలు, 9, 10, 11 వచనాలు మనం చూస్తే అక్కడ ప్రభువారు ఆయన తిరిగి రాబోతున్నాడు, ఏ విధంగా తాను వెళ్ళాడో ఆ రీతిగా తిరిగి రాబోతున్నాడు అన్న సంగతులు అక్కడ రాయబడ్డాయి. 9వ వచనం చదువుతున్నాను. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా, అపోస్తుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 9 నుండి 11 వరకు చదువుతున్నాను. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయింది. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకున్న 2 మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచిదరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. ప్రభువారు ఆరోహణమవుతున్న సమయంలో, అనగా శిలువ మరణాన్ని పొంది తండ్రి తనకు అప్పచెప్పిన పనిని సంపూర్తి చేసి ఆయన పునరుత్థానమైన తర్వాత 40 దినాలు భూమి మీద సంచరించిన వాడుగా ఉన్నాడు. దాదాపు 11 సందర్భాల్లో తన శిష్యులకు వివిధ రీతులుగా తను కనపరుచుకున్న వాడిగా ఉన్నాడు. ఆ తర్వాత తాను ఆరోహణమయ్యాడు. తాను ఆరంభమవుతున్న సమయంలో ఆకాశం వైపు ఇక్కడ నిలుచున్న శిష్యులందరూ చూస్తూ ఉన్నారు. అక్కడున్న ప్రజలందరూ చూస్తున్నారు. అది ఒలీవ కొండ. ఆ కొండ మీద ప్రభువారు ఆరోహణమయ్యాడు. అది బేతనియాకు సమీపంగా ఉన్న కొండ అని కూడా రాయబడింది. బేతనియా నుండి ఆయన ఆరోహణమైనట్టుగా లేఖనాలు మనం చూస్తాం. కాబట్టి బేతనియాలో ఒలీవ కొండ మీద నుండి తాను ఆరోహణమవుతున్నప్పుడు శిష్యులందరూ ఆరోహణమవుతున్న దృశ్యాన్ని చూస్తూ ఉండగా మేఘము ఆయన కొనిపోయినట్లుగా చూస్తాం. మేఘం ఆయన తీసుకొని పోయింది. అప్పుడు దేవదూతలు ప్రత్యక్షమై, తెల్లని వస్త్రాలు ధరించుకున్న దేవదూతలు ప్రత్యక్షమై, మీరెందుకు ఆకాశం వైపు తేరి చూస్తున్నారు? ఆ ప్రభు వారు ఏ రీతిగా వెళ్ళటం మీరు చూశారో ఆ రీతిగా మరలా ఆయన రాబోతున్నాడు అని వారు ముందుగానే తెలియజేశారు. కాబట్టి ప్రభు రాకడ, భూమి మీదకి తిరిగి రావటం అనేది చాలా స్థిరమైన సంగతి. అది పూర్తిగా మనం నమ్మవలసిందే. ప్రభు వారు మొదట వచ్చినప్పుడు పాపాత్ములకు మన కొరకే తాను బలియాగం చేశాడు. ఆయన రక్షకుడిగా లోకాన్ని దిగి వచ్చాడు. ఆయన రెండోసారి రాబోతున్నప్పుడు ఆయన రాజుగా ఈ లోకానికి రాబోతున్నాడు. ఆయన రాజాది రాజుగా భూమి మీద రాజ్యాన్ని స్థాపించడానికి ఆయన రాబోతున్నాడు అన్న సంగతులు మనం లేఖనాల్లో చూడగలుగుతున్నాం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు, దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 13, 14 వచనాలు చూస్తే అక్కడ దానియేలు దర్శనాన్ని పొందినట్లుగా మనం చూస్తాం. అప్పుడు ఒక దర్శనంలో తాను ఒక సంగతిని తాను గమనించాడు. అది మనం చూడగలం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 13, 14 వచనాలు. రాత్రి కలిగిన దర్శనములను నేను ఇంకా చూచుచుండగా ఆకాశ మేఘారుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధులకు వాని సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడెను. సకల జనులను, రాష్ట్రములను, ఆయా భాషలో మాట్లాడువారును ఆయనను సేవించున్నట్లు ప్రభుత్వమును, మహిమయు, ఆధిపత్యమును ఆయనకి ఇవ్వబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అది ఎన్నటికీ తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పుడును లయము కాదు. దానియేలు గ్రంథంలో ప్రవచన రీతిగా చెప్పబడిన సంగతి. అంతకంటే ముందుగా నెబుకద్నెజరు రాజు కలగన్న సందర్భంలో కూడా ఈ రాజ్య స్థాపన గురించిన సంగతులు మనం చూడగలం. అదే దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 31 నుండి 45 వరకు మనం చదివితే, దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 31 నుండి 45 వరకు మనం చూస్తే 44, 45 వచనాల్లో ఏ చేతి సహాయం తీయబడకుండా ఒక రాయి వచ్చి ప్రతిమలో పాదములతో ఉన్న ఆ ప్రతిమను అది తుత్తునీలుగా చేసినట్లుగా మనం చూస్తాం. ఆ రాయి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన ఆ మిశ్రితముగా ఉన్న రాజ్యాన్ని తాను కూడగొట్టి నిత్యముండే రాజ్యాన్ని తాను స్థాపించబోతున్నాడన్న సంగతి 44, 45 వచనాల్లో మనం చూడగలం. ఒకసారి ఆ వచనాలు మనం చదువుదాం. చూడండి, వీరున్న వారు చదవండి సహోదరులు. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44, 45 వచనాలు. ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును, దానికి ఎన్నటికీ నాశనము కలగదు. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి గాక మరి ఎవరికి చెందదు.
అది ముందు చెప్పిన రాజ్యములన్నింటినీ పగులగొట్టి నిర్మూలము చేయుడు గాని అది యుగముల వరకు నిలుచును. చేతి సహాయము లేక పర్వతము నుండి తీయబడిన ఆ రాయి ఇనుమును, ఇత్తడిని, మట్టిని, వెండిని, బంగారమును పగలగొట్టగా తమను చూచితిరే. ఇందువలన మహాదేవుడు ముందు జరగబో సంగతి రాజునకు తెలియజేసి ఉన్నాడు. కల నిశ్చయం దాని భావము నమ్మ తగినదని దానియేలు రాజుతో చెప్పాడు. రెండు సందర్భాల్లో దేవుడు భూమి మీద స్థాపించబోయే రాజ్యాల గురించిన ప్రస్తావన దానియేలు గ్రంథంలో మనం చూడగలం. నెబుకద్నెజరు రాజు కలగన్నప్పుడు ఆ కలలో ఒక ప్రతిమ తాను చూశాడు. అందులో శిరస్సు, మొండెము, నడుము, పాదములు ఇవన్నీ మనకు భాగాలుగా కనబడుతున్నాయి. అవన్నీ రాజ్యాలతో పోల్చబడ్డాయి. అయితే పాదములు మిశ్రిత రాజ్యముగా చెప్పబడింది. అందులో వారికి సమాధానం కానీ నెమ్మది కానీ ఉండదు. అలాంటి కాలములో పర్వతం నుండి చేతి సహాయం లేకుండా తీయబడిన రాయి ఆ పాదములను తాను నలగొట్టి ఆ విగ్రహమును పూర్తిగా ధ్వంసము చేసి ఒక రాజ్యము స్థాపించే రాయిగా ఆ రాయి మనకు కనబడుతుంది. ఆ రాయి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆ రాజ్యము మన దేవుడు స్థాపించబోయే రాజ్యము. అది 1000 ఏళ్ల రాజ్యం. ఈ సంగతులన్నీ భవిష్యత్తులో జరగబోతున్నాయి. ఈ రాజ్యంలో ఎవరికి ప్రవేశం అంటే, ఎవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన రహస్య రాకడలో ఎత్తబడిన వారుగా ఉంటారో వారికి మాత్రమే ఆ రాజ్యంలో ప్రవేశం. అది వారికే చెందుతుంది కానీ అందరికీ చెందదు. ఇప్పుడు ఈ లోకంలో అనేక రాజ్యాలు మనం చూస్తూ వస్తూ ఉన్నాం. రకరకాల ప్రభుత్వాలు మనం చూస్తూ వస్తూ ఉన్నాం. ఒక్కొక్క పార్టీ గెలిచినప్పుడు ఒక ప్రభుత్వం. అది ఎంతకాలం ఉంటుంది? వారికి మెజారిటీ ఉంటే 5 ఏళ్ళు పాలించగలరు. మెజారిటీ లేకపోతే మధ్యలోనే కూలిపోతుంది. మరలా కొత్త రాజ్యం వస్తుంది. ఈ రాజ్యాలు అనేవి శాశ్వతం కానే కాదు. ఆఫ్ఘనిస్తాన్లో మనం చూసాం కదండి. ఈ మధ్య కాలంలో ఆ రాజ్యం కూలిపోయింది. తాలిబాన్లు దాన్ని ఆక్రమించుకున్నారు. ఆ రాజ్యం కొరకు మనం ప్రార్థన చేయాలి. మన ఈ మధ్య కొన్ని వీడియోలు నేను చూశాను. అక్కడ ప్రజల పరిస్థితి చాలా ఘోరంగా ఉందండి. చిన్న పిల్లలు సహితం దిక్కుతోచని పరిస్థితుల్లో ఇతర దేశాలకు పారిపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. లారీల క్రింద దూరి లారీలను పట్టుకొని దేశ సరిహద్దులు దాటుతున్నారు చిన్న పిల్లలు. ఆ దృశ్యాలు చూసినప్పుడు నిజంగా చాలా దుఃఖం ఏర్పడింది. ప్రభు సన్నిధిలో ప్రార్థించగలిగాం. మనందరం ప్రార్థించాలి ఆ దేశం కొరకు. చాలా మంది దేశ దిమ్మరులుగా, అంటే ఎక్కడ జీవించలేని పరిస్థితులు తాలిబాన్లకు భయపడుతూ వారు బ్రతుకుతున్నారు. లోకములో ఉన్న రాజ్యాలలో శాంతి, సమాధానం, నెమ్మది, సౌఖ్యం లేవు. ఇవి తాత్కాలికమైన రాజ్యాలు. కానీ ఒకానొక దినాన, అందరూ వినండి జాగ్రత్తగా, ఒకానొక దినాన దేవుడు తన రాజ్యాన్ని భూమి మీద స్థాపించబోతున్నాడు. ఈ రాజ్యం కొరకు ప్రవచనాలు ఎరిగిన ఇశ్రాయేలీయులు ఎదురు చూస్తూనే ఉన్నారు. నేటి దినం కూడా వారు ఎదురు చూస్తూనే ఉన్నారు. మెస్సియా వస్తాడు, రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఆయన రాజ్యం పరిపాలన చేసే మెస్సియాగా వస్తాడని వారు ఎరిగిన వారుగా ఆ రాజ్యం కొరకు వారు ఎదురు చూస్తూనే ఉన్నారు. కనుక ఆయన మెస్సియాగా వచ్చి రక్షణ కార్యాన్ని చేసినప్పుడు ఆయన రక్షకుడిగా వారు అంగీకరించడానికి ఇష్టపడాలి. ఎప్పుడైతే ఆయన భూమి మీద రాజ్యాన్ని స్థాపించడానికి వస్తాడో అప్పుడు ఇశ్రాయేలీయులు ఆయన మెస్సియాగా అంగీకరిస్తారు. దేవుడు వారి మీద ప్రత్యేకంగా తన ఆత్మను కుమ్మరిస్తాడు. యోవేలు గ్రంథంలో రాయబడినట్లుగా వారందరూ మార్పు పొంది యేసును తమ రక్షకుడిగా, తమ మెస్సియాగా, తమ రాజుగా వారు అంగీకరిస్తారు. ఇది భవిష్యత్తులో జరగబోతున్న సంగతులు. ఈ సంగతులన్నీ మనం వినాలంటే చాలా దినాలు పడుతుంది. ప్రభు వారి యొక్క 2వ రాకడ సంగతులు అవి చిన్న సంగతులు కాదు. పాత నిబంధనలో 1845 సందర్భాల్లో రాయబడింది. కొత్త నిబంధనలో 318 సార్లు రాయబడిందంటే అన్ని రెఫరెన్స్లు మనం చదవాలి. ఆ రెఫరెన్స్ల గురించి మనం ధ్యానం చేస్తే కదండి ఎన్ని దినాలు పడుతుందో. కాబట్టి ఈ సబ్జెక్ట్, కాబట్టి ఈ అంశం చాలా కుదించి క్లుప్తంగా ఈ దేవుడు మనం వినబోతున్నాం. జాగ్రత్తగా ఈ మాటలు మనం వినాలి. దేవుడు తన రాజ్యాన్ని భూమి మీద ఇది అక్షరార్థమైన రాజ్యం. ఇది ఆత్మ సంబంధమైన రాజ్యం. ఇప్పుడు మనం కలిగి ఉన్న రాజ్యం
సంఘము ఆత్మ సంబంధమైన రాజ్యం. ఇందులో కూడా రాజు ఆయనే ఏలుతున్నాడు. ఆయన అధికారం కింద, ఆయన ప్రభుత్వం కింద మనం ఉన్నాం. ఇది ఆత్మ సంబంధమైన రాజ్యం. అయితే అక్షరార్థమైన రాజ్యం భూమి మీద స్థాపించబడినప్పుడు ఆ రాజ్యంలో ఏలికలుగా మనం ఉండబోతున్నాం. మనం కూడా ఏలేవారుగా ఉండబోతున్నాం. మనం కూడా రాజులుగా ఉండబోతున్నాం. దేవుని వాక్యం ఆ సంగతులు చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తా ఉన్నాయి. కేవలం దానియేలు గ్రంథంలో మాత్రమే ప్రవచనాలు రాయబడలేదు, కానీ మన యూదా పత్రిక చదివితే అక్కడ నోవహు కూడా ప్రవచించినట్లుగా మనం చూస్తాం. చూడండి, యూదా పత్రిక 14-15 వచనాలు మనం చదివితే అక్కడ హనోకు కూడా, క్షమించండి, నోవహు అన్నాను కదండి, హనోకు కూడా ప్రవచించినట్లుగా మనం గమనిస్తాం. యూదా పత్రిక 14-15 వచనాలు చూద్దాం. ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు కూడా వీరిని గురించి ప్రవచించి ఇట్లనేడు, ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నింటిని గూర్చి, భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటల గురించి వారిని ఒప్పించుటకును ప్రభువు వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను. ఇది హనోకు ప్రవచించిన ప్రవచనం. అంటే హనోకు కాలం నుండి యేసు ప్రభు వారి రాజ్యము గురించిన ప్రస్తావన లేఖనాల్లో కనబడుతూనే ఉంది. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ప్రభువారు తన నోరార చెప్పిన సంగతిని మనం చదువుదాం. చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయము 30 వచనం, 24-30. అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు, మత్తయి సువార్త 24వ అధ్యాయం 30 వచనం, అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను ఆకాశ మేఘారుడై వచ్చుట చూచి భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుందరు. ఇది ప్రభువారు మహిమతో దిగవచ్చే రెండవ రాకడ గురించి ప్రభువారు చెప్తున్న సంగతిగా మనం చూస్తున్నాం. ఆయన మేఘారుడై రాబోతున్నాడు. సంఘముగా ఆయన ఎదుర్కోవడానికి మనం మేఘముల యందు ఉంచబడి మనం ఎత్తబడబోతున్నాం. అది చాలా శ్రేష్టమైన ఆధిక్యత కలిగిన సంగతి. యేసు ప్రభు నమ్మిన వారందరూ మేఘముల మీద ఆయన ఎదుర్కోవడానికి ఎత్తబడతారు. ఇప్పుడు యేసు ప్రభు వారు తనతో ఉన్న వారందరినీ తీసుకొని, అనగా పరిశుద్ధులందరినీ తీసుకొని, అంటే మనలందరినీ తీసుకొని, మనలంటే ఎవరు? ఎత్తబడిన వారిని తీసుకొని, ఇక్కడ ఉన్న వారందరూ కాదు. ఎవరైతే యేసు ప్రభు దగ్గర పాప క్షమాపణ పొంది మార్పు పొందిన జీవితాన్ని కలిగి నీటిలో ముంచబడిన బాప్తీసం పొంది తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున బాప్తీ సాక్ష్యం ఇచ్చి సంఘములో చేర్చబడి దేవుడు వాక్యాన్ని అనుసరిస్తూ జీవిస్తూ ఆయన వరకు పరిశుద్ధంగా యథార్థంగా ఆయన రాకడకు సిద్ధపడుతూ ఉన్నారో వారు మాత్రమే ఎత్తబడతారు. అందరు ఎత్తబడరు. నేను గత వారం కూడా జ్ఞాపకం చేశాను. నువ్వు క్రైస్తవులుగా పిలవన్నా, క్రైస్తవురాలుగా పిలబడుతున్నా, నీ దగ్గర బైబిల్ ఉన్నా, నువ్వు ప్రార్థనకు వస్తూ ఉన్నా, నీ హృదయంలో యేసు ప్రభువుకు స్థానం లేకపోతే, నీ పాపాలు క్షమించబడ్డాయని స్థిరమైన నిశ్చయం నీకు లేకపోతే, నువ్వు నమ్మి బాప్తిసం పొందని వ్యక్తివైతే పరలోక రాజ్యం నువ్వు చేరరు. ఇది వాస్తవం. నీవు పరలోక రాజ్యం చేరాలంటే, ప్రభువుతో ఉండాలంటే తప్పక యేసు ప్రభువారిని సొంత రక్షకునిగా స్వీకరించాలి. ఈ మాటలు అర్థమై కూడా అంగీకరించలేదంటే నష్టపోయేది చెప్తున్న నేను కాదు, వింటున్న నీవే. కొన్నిసార్లు కొంతమంది సంగతులు అర్థమైన దాన్ని అంగీకరించడానికి ఇష్టపడటంలా, పాపాలు ఒప్పుకోవాలి, దేవుని సన్నిధిలో ఆయన దగ్గర క్షమాపణ కోరుకోవాలి, ఆయన బిడ్డలుగా మార్చబడాలి, నిజమైన క్రైస్తవులుగా బ్రతకాలి అని చెప్తూ ఉన్న అర్థమై కూడా అంగీకరించిన వారు ఎంత శాపగ్రస్తులంటే, సంఘం ఎత్తబడిన తర్వాత 7 ఏళ్ళు భూమి మీద శ్రమలు ఉండబోతున్నాయి, మహాశ్రమలు ఉండబోతున్నాయి. ఆ ఉగ్రత, అది దేవుని ఉగ్రత అండి. దేవుని కోపం, దేవుని ప్రేమ ఎంత శ్రేష్టమైనదో దేవుని ఉగ్రత అంత తీవ్రమైంది. ఆ ఉగ్రతలో మాడి కదండి, మసై అల్లాడిపోవాలి. ఘోరమైన ఉగ్రత, భయంకరమైన దినాలు భూమి మీద సంభవించబోతున్నాయి. ఎప్పుడు? సంఘం ఎత్తబడిన తర్వాత. ఎవరైతే ప్రభువును అంగీకరించలేదో వారందరూ భూమి మీద ఉంటారు.
ఇక్కడే ఉంటారు, ఇదే భూమి మీద ఉంటారు. వారు సుఖంగా ఉండడానికి వీలు లేదండి. ఘోరమైన ఉగ్రతలు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం నుండి మనం చదువుకుంటూ వెళ్తే 6వ అధ్యాయం నుండి ఆ సంగతులు రాయబడ్డాయి. 5వ అధ్యాయం ముద్రలు విప్పబడటం, 6వ అధ్యాయం నుండి సంగతులు. మొదటిసారి ముద్రలు 7 ముద్రలు, 7వ ముద్ర విప్పబడిన తర్వాత 7 బూరలు, 7వ బూర వదలబడిన తర్వాత 7 పాత్రలు. ఈ విధంగా 3 సందర్భాల్లో దేవుడు ఉగ్రత భూమి మీద కుమ్మరించబడటం, ప్రజలందరూ భయంకరమైన ఉగ్రతలో మహాశ్రమలో ఉండటం. నువ్వు అక్కడ ఉండాలని ఇష్టపడుతున్నావా? శ్రమలు కావాలా నీకు? దేవుడు ఇచ్చే రక్షణ కావాలా? ఏం కావాలా? ఆయన ఇచ్చే రక్షణ నీకు కావాలి. నువ్వు రక్షించబడిన వ్యక్తిగా ఉంటే ప్రభుత్వం సదాకాలం యుగయుగాలు కదండి, ఇక అంతము లేదు ఆ ప్రభుత్వం ఉండే ఆ సహవాసానికి. నువ్వు ఎంతబడి గుంపులో ఉంటే రాజ్య పరిపాలన కూడా నువ్వు ఉంటావు. భూమి మీద రాజ్యం స్థాపించబడినప్పుడు ఆ రాజ్యం ప్రభు ఏలుతూ ఉండగా ఆయనతో పాటు ఆయన సింహాసనం మీద కూర్చున్న వారముగా మనం కూడా రాజ్యాధికారాన్ని చేపట్టి రాజులుగా ఉండబోతున్నాం. ఇది వాస్తవమైన సంగతి. దానియేలు గ్రంథంలో రాయబడింది, ఇది నమ్మదగిన సంగతి. నమ్ముతున్నావా? అది నమ్మే పాటైతే ఈ భూమి మీద మనకు ఆశ ఉండనే ఉండదు. భూ సంబంధమైన కోరికలు ఉండనే ఉండవు, భూ సంబంధమైన ఆశలు ఉండనే ఉండవు. మన దృష్టి అంతా ఎక్కడ ఉంటుందంటే దేవుని రాజ్యం మీద దృష్టి ఉంటుంది. ఉందా దేవుని రాజ్యం మీద దృష్టి? 1000 ఏళ్ళు భూమి మీద రాజ్యం చేయబోతున్నాం అంటే 5 ఏళ్ళ పాలన కాదు ఇది. యేసు ప్రభు రాజ్యం 1000 ఏళ్ళ రాజ్యం, 1000 సంవత్సరాలు. చిన్న సంగత 1000 సంవత్సరాల అధికారం చేపట్టడం అంటే ఎంత గొప్ప ఆధిక్యత దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. ఆయన మేఘారుడై రాబోతున్నాడు. ఎందుకు మేఘారుడై రాబోతున్నాడంటే, గత వారం మనం చూసాం, మేఘము అనేది దేవుడి మహిమను చూపించింది. ఆయన మహిమతో రాబోతున్నాడు. ఆయన మొదటిసారి వచ్చినప్పుడు మనుష్య కుమారుడుగా వచ్చాడు, మనిషిగా వచ్చాడు. మహిమతో తాను రాలేదు, మహిమను వదిలిపెట్టి వచ్చాడు. ఇప్పుడు అదే ప్రభు వారు మహిమతో రాబోతున్నాడు, మేఘారుడై రాబోతున్నాడు, మహిమతో రాబోతున్నాడు ప్రభువారు. పరలోకములో ఆ మహిమ ఎంతైతే తనకుందో ఆ మహిమతో భూమి మీద తాను అడుగు పెట్టబోతున్నాడు. అది చూసిన వారందరూ ఏం కొట్టుకుంటారట? రొమ్ము కొట్టుకుంటారు. అది భయంకరమైన మహాదినం. అది దేవుని ఉగ్రత దినం, భూమి సర్వనాశనమయ్యే దినం, నమ్మని వారందరూ నిత్య శిక్షకు లోనయ్యే దినం. అది మహాదినం అని రాయబడింది లేఖనాల్లో. ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, నువ్వు ఇంకా ప్రభునందు విశ్వాసించకపోతే, నిజమైన దేవుని బిడ్డగా జీవించకపోతే ఇప్పుడే ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. ఆలస్యం చేయడానికి లేదు. రాకడ సూచనలు చాలా జరుగుతూనే ఉన్నాయి. యుద్ధాలు, భూకంపాలు, కరువులు, వేదనలు, ఒకరి మీదకి ఒకరు పోట్లాటలు దిగటం, కొట్లాటలు, అనేక రాకడ సూచనలు నేడు మన కళ్ళెదురు కనబడుతున్నాయి. కరువులు సంభవిస్తున్నాయి, లేనిపోని వ్యాధులన్నీ ఇవన్నీ దేనికి సూచనలు అంటే యేసు ప్రభువు భూమి మీద అడుగు పెట్టడానికి సూచనలు అండి. ఇప్పుడే జరుగుతున్నాయి. ఆయన ఎప్పుడు వస్తాడో, సంఘాన్ని ఎప్పుడు తీసుకొని వెళ్తాడో, ఆ రాజ్యం ఈ భూమి మీద ఎప్పుడు స్థాపిస్తాడో మనకు తెలియదు. ఆ రాజ్యం స్థాపించక ముందే, సంఘాన్ని తాను ఎత్తుకొని పోకముందే ప్రభువుని యేసునందు విశ్వాసం ఉంచాలి. ఇంకా నమ్మని వారు ఉన్నారు ఇక్కడ. యేసునందు విశ్వాసం ఉంచండి, ఆ రక్షకునిగా స్వీకరించండి. ఆ రక్షకునిగా స్వీకరించడానికి దేవుడు ఈ దినానికి అవకాశం ఇస్తున్నాడు. ఈ అవకాశం రేపు ఉంటుందో లేదో నీకు తెలియదు. రేపు మనది కాదు, ఈ రోజే మనది. బ్రతికుండగానే, దీపం ఉండగానే, ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్టుగా బ్రతికుండగానే ప్రభువుని యేసునందు విశ్వాసం ఉంచిన వారుగా ఉండాలి. ఎప్పుడైతే విశ్వాసం ఉంచిన వారుగా ఉంటామో అప్పుడు ప్రభు ఇచ్చినప్పుడు ఎత్తబడతాం. ప్రభు మనల్ని తీసుకొని మళ్ళీ భూమి మీదకి రాబోతున్నాడు. మేఘారుడై తాను రాబోతున్నాడు. ఆయన 1000 పరిశుద్ధుల పరివారంతో రాబోతున్నాడు. నేను క్లుప్తంగా కొన్ని సంగతులు వరుసగా మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఆయన పరిశుద్ధులతో భూమి మీదకి వచ్చినప్పుడు, అనగా మనము ప్రభుతో పాటు భూమి మీదకి మరలా వస్తాం. ఇదే భూమి మీదకే. ఇల్లు ఇట్లా ఉంటాయి, మన కట్టుకున్న ఇల్లు ఉంటాయి అట్లే. ఇదే భూమి మీదకి మనం వస్తాం. ఈ భూమి మీదకి వచ్చినప్పుడు జరిగే సంఘటనలు కొన్ని ఉన్నాయి. వరుసగా ఆ సంఘటనలు నేను తెలియజేస్తాను. వచ్చిన తీయకుండానే రెఫరెన్స్ చెప్తున్నాను. జాగ్రత్తగా రాసుకునే వారు రాసుకోవచ్చు, మీరే వారు శ్రద్ధగా వినండి. మనము ప్రభుత్వం పాటు భూమి మీదకి వచ్చినప్పుడు మొట్టమొదటిగా జరిగే కార్యం ఏంటంటే,
దాదాపు ఒక 5-6 కార్యాలు జరగబోతున్నాయి. అది నేను వరుసగా చెప్తున్నాను, జాగ్రత్తగా. జనాంగముల తీర్పు జరుగుతుంది. జనాంగముల తీర్పు మత్తయి సువార్త 25వ అధ్యాయం 31 నుండి 46 వరకు మనం చదివితే జనాంగముల తీర్పు జరుగుతుంది. ఆ తీర్పు మనం కూడా తీర్చబోతున్నాం. కొరింథీ పత్రిక మొదటి పత్రిక 6:2లో రాయబడినట్లుగా, కొరింథీ మొదటి పత్రిక 6:2లో రాయబడినట్లుగా మనం కూడా తీర్పు తీర్చబోతున్నాం. ఎవరికి? జనాంగములకు. అంత మాత్రమే కాకుండా దేవదూతలకు మన తీర్పు తీర్చబోతున్నాం. అది జనాంగముల తీర్పు రాయబడి మత్తయి సువార్త 25వ అధ్యాయం 31-46 కనబడుతుంది. అక్కడ గొర్రెల మేకల తీర్పు అనేది మనం చూస్తాం. ఓకే, దాని వివరణ మనం వినటంలా ప్రముఖితమైతే మరలా ఆ సంగతులు మనం వింటాం. ప్రస్తుతము యేసు ప్రభువు రెండవ రాజ్యాన్ని స్థాపించే ఆ సందర్భాన్ని మనం వింటున్నాం. కాబట్టి జనాంగుల తీర్పు జరుగుతుంది. రెండవదిగా హర్మగెద్దోను యుద్ధం అనేది జరుగుతుంది. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 13 నుండి 15 వచనాలు చదవాలి. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 16వ అధ్యాయం 13 నుండి 15 వచనాల్లో, ఆ తర్వాత 19వ అధ్యాయం 17 నుండి 21 వరకు మనం చదివితే హర్మగెద్దోను యుద్ధ ప్రస్తావన అక్కడ మనం చూస్తాం. హర్మగెద్దోను అనే స్థలం అది. అక్కడికి ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ సమకూర్చబడతారు. ఎవరి ద్వారా? అబద్ధ ప్రవక్త మృగము ద్వారా వారందరూ కూర్చబడతారు. వారందరూ యేసు ప్రభు మీద విరోధముగా, అనగా దేవుని ప్రజలకు విరోధముగా పరిశుద్ధులతో యుద్ధం చేయడానికి వస్తారు. అది యుద్ధము జరిగే సమయం. అది ప్రపంచ యుద్ధం. అది చిట్ట చివరి ప్రపంచ యుద్ధం అంటారు, కానీ మనకు యుద్ధం జరగబోతుంది. వేళ్ల పరిపాలన తర్వాత గోగు మాగోగు యుద్ధం జరగబోతుంది. అది చివరి ప్రపంచ యుద్ధం అని అనవచ్చు. ఇప్పుడు హర్మగెద్దోను యుద్ధం అనేది కూడా జరుగుతుంది. హర్మగెద్దోను యుద్ధము ఆ సందర్భంలో మృగము, అబద్ధ ప్రవక్త, ఆ తర్వాత అపవాది, వీరు ముగ్గురు బంధించబడి నిత్యాగ్నిలో వేయబడతారు. ఇది జరగబోతున్న సంగతులు. అనగా యేసు ప్రభు నమ్మిన వారు ప్రభుతో పాటు భూమికి వచ్చినప్పుడు జనాంగములకు తీర్పు జరుగుతుంది. హర్మగెద్దోను యుద్ధం జరగబోతుంది. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 13 నుండి 15, 19వ అధ్యాయం 17 నుండి 21 వరకు ఆ సందర్భాన్ని మనం చూస్తాం. ఆ తర్వాత మృగము, అబద్ధ ప్రవక్త అగ్నిగుండంలో వేయబడతారు. మృగము, అబద్ధ ప్రవక్త. ఇప్పుడు అపవాది కూడా త్రిత్వముతో పోల్చబడింది. అపవాది సాతాను, మృగము, అబద్ధ ప్రవక్త, వీరు కూడా ముగ్గురు ఉంటారు. మృగం అనేవాడు ఎవరంటే క్రీస్తు విరోధి. అపవాది చేత నియమించబడిన వాడు క్రీస్తు విరోధి. వారి ప్రతిభకు మొక్కడానికి ప్రజలందరూ ప్రేరేపిస్తాడు 300 సంవత్సరాలు అయిపోయిన తర్వాత. ఈ సంగతులని చాలా స్పష్టంగా లేఖనాలు మనం చూస్తాం. ఓకే, మృగము, అబద్ధ ప్రవక్త అగ్నిగుణంలో పడతారు. ప్రకటన గ్రంథం 19:20. ప్రకటన గ్రంథం 19:20. ఆ తర్వాత 20వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం మొదటి 3 వచనాలను మనం చదివితే అపవాది బంధించబడతాడు. ఒకసారి ఆ వచనాన్ని తెలియచేవద్దు, ఎందుకంటే అది మనకు సంతోషాన్ని కలిగించే వార్త. అపవాది శోధకుడు, వెలుగుదూత వేసుకున్నవాడు, వాడు బంధించబడతాడు. అది చరిత్రలో ఒక సువర్ణ సంఘటన. అపవాది బంధించబడటం అనేది 20వ అధ్యాయంలో మొదటి 3 వచనాలు మనం చదివితే ఆ వచనాలు తెలిసి చదువుదాం. చూడండి, 20వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం మొదటి 3 వచనాలు. మరియు పెద్ద సంఖ్యలను చేత పట్టుకుని అగాధం యొక్క తాళము చెవి గల ఒక దేవదూత పరలోకం నుండి దిగి వచ్చిన చూచిందని. అతడు ఆది సర్పమును, అనగా ఆది సర్పం అంటే ఏ దేవులో కనబడిన సర్పం, అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వారిని బంధించి అగాధములో పడవేసి ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరచకుండునట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసాను. అటు పిమ్మట వాడు కొంచెము కాలము విడిచిపెట్టబడవలెను. దేవుని నామానికి మహిమ కలుగుగాక. మన దేవుడు ఏం చేయబోతున్నాడంటే అపవాదిని పట్టుకొని అగాధంలో వేయబోతున్నాడు. ఎన్ని సంవత్సరాలు? 1000 సంవత్సరాలు. అంటే భూమి మీద మనం ఏలబోతున్న 1000 సంవత్సరాల్లో అపవాది భూమి మీద ఉండనే. అపవాది లేకపోతే శోధనలు ఉండవు కదండి, కష్టాలు ఉండవు, ఇబ్బందులు ఉండవు, దుఃఖం ఉండదు, ఏమి ఉండదు. అది మనం చూడబోతున్నాం. వేల రాజ్యంలో పరిస్థితులు రీతిగా ఉండబోతున్నాయి. కాబట్టి మృగము, అబద్ధ ప్రవక్త అగ్నిగుండంలో వేయబడతారు. అపవాది ఎక్కడ వేయబడతాడు?
అగాధంలో వేయబడతాడు. తర్వాత 1000 సంవత్సరాల తర్వాత విడుదల చేయబడతాడు. ఆ తర్వాత వాడు ప్రపంచమంతా తిరిగి గోగు మాగోగు అని వారిని పోగు చేసి ప్రభు మీద తిరుగుబాటు చేస్తాడు. అది తర్వాత జరగబోయే సంగతి. ఓకే, ఆ తర్వాత ఏం జరగబోతుందంటే ప్రకటన 20వ అధ్యాయంలో 4-6 వచనం మనం చదివితే, అది కూడా మనం చదువుదాం, ఉపయోగపడుతుంది. 4-6 వచనాలు అదే అధ్యాయం. అంతటా సింహాసనంలో చూచేదని వాటి మీద ఆసీనులై ఉండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడెను. మరియు క్రూర మృగముకైనను దాని ప్రతిమకైన నమస్కారం చేయక తమ నొసళ్ళ యందును గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యం నిమిత్తము దేవుని వాక్యము నిమిత్తము శిరఛేదనం చేయబడిన వారి ఆత్మను చూచితిని. వారు బ్రతికిన వారై 1000 సంవత్సరంలో క్రీస్తు కూడా రాజ్యము చేసింది. ఆ 1000 సంవత్సరాలు గడుచు వరకు కడమ మృతులు బ్రతుకలేదు. ఇది మొదటి పునరుత్థానం. ఈ మొదటి పునరుత్థానంలో పాల్గొన వారు ధన్యులు, పరిశుద్ధులయుదులు. ఇట్టి వారి మీద రెండవ మరణములకు అధికారము లేదు. వీరు దేవునికి క్రీస్తుకు యాజకులై క్రీస్తు కూడా 1000 సంవత్సరంలో రాజ్యము చేయగలరు. అంటే శ్రమల కాలంలో, వినాలి జాగ్రత్తగా, మహాశ్రమల కాలంలో మృగపు ముద్ర, దాని సంఖ్య రాయబడింది కదండి, 666. తెలుసా ఈ మాట? 666. అందరూ తలలు పైకెత్తారు. 666 ముద్ర ఎవరైతే వేయించుకోరో, అనగా మృగానికి నమస్కారం చేయకుండా ముద్ర వేయించుకోకుండా ఉంటారో ఈ శ్రమల కాలంలో, సంఘం ఎత్తుకున్న తర్వాత వారు అంట వెళ్ళకుండా అంటారు కదండి. అంటే వీడు అపవాది కదా, వీడు క్రీస్తు విరోధి కదా, వీడికి మేము లోబడకూడదు కదా అని వారిని వ్యతిరేకిస్తారో వారందరి తలలు తెగ నరకబడతాయండి. ఈ 7 నెలల కాలంలో, అనగా క్రీస్తు కొరకు జీవించడానికి, దేవుని వాక్కు కోసం జీవించడానికి ఇప్పుడు ప్రభు నమ్ముకోకుండా చూద్దాములే అని వాయిదా వేసి, వింటున్నారా, వాయిదా వేసి శ్రమలో ఉండి అపవాదిని గుర్తించి వీడు క్రీస్తు విరోధిని గుర్తుపెట్టి అప్పుడు దేవుని నమ్ముకోవాలని ఆసక్తి కలిగి సువార్త లోకమంతటా ప్రకటించబడుతుంది. ఆ సంగతులన్నీ బైబిల్ గ్రంథంలో మనకు మహాశ్రమల కాలంలో కూడా సువార్త ప్రకటించబడుతుంది. మహాశ్రమల కాలంలో కూడా రక్షించబడడానికి అవకాశం ఉంటుంది. అది శ్రమల్లో ఉండి రక్షించబడటం, ఇప్పుడు ఖాళీగా రక్షించబడటం. ఏది సులువు అంటారు? ఏది కావాలి మీకు? నమ్మని వారికి ఏది కావాలి? అప్పుడు ఏం కావాలి నీకు? ఇప్పుడు రక్షణ కావాలన్నా, అప్పుడు రక్షణ కావాలన్నా? అప్పటికల్లా ఉంటావో లేదు, చచ్చిపోతే నరకానికే కదండి. ఆ దినాల్లో ప్రభు కొరకు ఎవరైతే జీవించడానికి ఇష్టపడతారో వారు శిరఛేదనం చేయబడతారు. ఇప్పుడు మనము ప్రభుతో పాటు దిగి వచ్చిన తర్వాత జనాంగుల తీర్పు తర్వాత, జనాంగుల తీర్పును కూడా జరుగుతుంది. గొర్రెలు నిత్య రాజ్యానికి వెళతారు, మేకలు అపవాదికి వారి దూతలకు ఏర్పాటు నిత్యాగ్నిలోకి వెళ్తారు. ఓకే, అది జరగవలసింది. ఇప్పుడు ఈ జనాంగుల తీర్పు అయిన తర్వాత హర్మేగతో యుద్ధం, ఆ తర్వాత ఆ మృగం అబద్ధ ప్రవక్త అగ్నిగుండంలో పడివేయబడటం, అపవాది బంధించబడటం, ఆ తర్వాత ఈ హతసాక్షులుగా చేయబడిన వారందరూ తిరిగి బ్రతుకుతారు. మహిమా దేహాలు కాదు, మామూలు శరీరాలతోనే. మామూలు వారు బ్రతికింపబడుతున్న రాయబడింది. వారు క్రీస్తు కూడా రాజ్యము చేతున్న రాయబడింది. అంటే ఈ హతసాక్షులైన వారందరూ తిరిగి బ్రతికించబడతారు. ఇది మనం గమనించవలసిన మరొక సత్యం. ఆ తర్వాత 1000 రాజ్య ప్రస్తావన అనేది మనం చూస్తాం. ఓకే, 1000 రాజ్య ప్రస్తావన. రాజులుగా ఉండడానికి ఇక్కడ ఎంతమంది ఇష్టపడుతున్నాం? 2 చేతులు ఎంతమంది ఎత్తుతాం కదండి. రాజులుగా ఉండడానికి మనకందరికి ఇష్టమే. ఇప్పుడు మనకి ఏం అధికారం లేదు. మనకి ఏదైనా కావాలన్నా, బిల్డింగ్ కట్టుకుంటున్నా, బిల్లు పాస్ కావాలన్నా ఎన్నిసార్లు తిరగాలి ఆఫీస్ చుట్టూ? ఎన్నిసార్లు తిరగాలి? కాళ్ళు అరిగేటట్టు తిరగాల్సిందే. ఇక్కడ మనకు పనులు కానే కావు. ముఖ్యంగా దేవుని పిల్లలుగా మేము ఈ రోడ్డు అంతా కొంచెం క్లీన్ చేయండి, అందరు రాళ్ళు ముందరకి వేసుకున్నారు, అట్లా చెట్లు రోతగా ఉన్నాయండి, క్లీన్ చేయండి అని మున్సిపల్ చైర్మన్ అడిగి చెప్పినాం. సరే, నా తప్పుడు చేపిస్తాను, నా మనసంతే కదా అన్నాడు. మనసంతే ఎంతవరకు చెప్పిలే. మరోసారి ఫోన్ చేశారు, అన్నా చేపిస్తాను గుర్తుందన్నా అన్నాడు. ఆఫీస్ గారు పోయి అడిగాను, ఏమి సుధాకర్ రెడ్డి చేపిస్తాను అన్నా చేపిస్తారా? అంత అవుతుంది. ఇప్పుడు మనకు అధికారం లేనే లేదు. ఏ పని కావాలన్నా కాలేజీ అప్పుడు అధికారం ఎవరిదండి? అధికారం మనదే. మనమే రాజులు.
మనమే ఎమ్మెల్యేలు, మనమే ఎంపీలు, మనమే వార్డు కౌన్సిలర్లు కదండి, మనమే మొత్తం మనదే రాజ్యం. ఇది వాస్తవంగా జరగబోతుంది. మన రాజ్యం 1000 ఏళ్ల రాజ్యం, 1000 ఏళ్ళు ఏక ఛత్రాధిపతం అన్నట్టుగా మొత్తం మనదే రాజ్యం చేయబోతున్నాం. వింటున్నారా? గ్రామంలో వచ్చిన వారు వింటున్నారా? మనదే రాజ్యం అంటే 1000 ఏళ్ళు. రమణమ్మ గారు 1000 ఏళ్ళు దేవుడితో పాటు వెళ్ళబోతున్నాయి ఈ భూమిని. ఇప్పుడు అందరూ సరిగ్గా జరగలేదు సార్ అంటుంది ఆమె. వ్యాపారం సరిగ్గా జరగలేదు సార్ అంటుంది. అప్పుడు మొత్తం మనదే, అంతా నీకాడ కొనాల్సిందే ఎవరైనా కానీ. మొత్తం మనదేనండి ఆ రాజ్యం. ఆ రాజ్యం ఎక్కడ ఉండబోతుందో ఒక 7-8 సంగతులు చూపిస్తాను త్వరగా చూద్దాం ఒక అర్ధ గంటలో. ఓకే, ఎవరెవరు వెళుతారంటే ప్రభు వెళుతాడు, మనం కూడా వెళుతాం, సజీవులుగా చేయబడిన వారు వెళుతారు, మొత్తం ఏలికలే కదండి. అందరూ ఏలేవారుగా ఉంటాం, ఒకరి మీద ఒకరు గొప్పవారు. అంటే ఎవరు ఎమ్మెల్యే అవుతారు, ఎవరు ఎంపీ అవుతారంటే ఇప్పుడు మన బ్రతుకును బట్టి అప్పుడు ఉంటుంది. ఈ సంగతి కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనము భక్తి జీవితం, ప్రభు కొరకు జీవించే జీవితం, పరలోకంలో మనం కూర్చుకునే ధనము, దీన్ని బట్టే ప్రభు కొరకు మనం చేసే కార్యాలను బట్టే ఆ రాజ్యంలో మనకు పోస్టులు ఉంటాయి. ఇప్పుడు తెల్ల బట్టలు వేసుకుని టిక్ వచ్చి ఏం పని చేయకుండా ఉంటే అది పోయినాక వీళ్ళ రాజ్యంలో ఎలాంటి ఉద్యోగం వస్తుందో తెలుసు మనకు. ఇప్పుడు మాత్రం చాలా గొప్పగా ఫీల్ అవుతుంటాం, నేనే గొప్ప, నేనే అంతా అని. ఆడిపోయిన తర్వాత వార్డు మెంబర్ కౌన్సిలర్ ఇస్తారా ఏడో. రాజ్య పరిపాలనలో మనకు హోదాలు కావాలంటే, ఆ గొప్ప స్థితిలో మనం కలిగి ఉండాలంటే, పరలోక రాజ్యంలో అలాంటి గొప్ప భాగ్యాన్ని మనం పొందాలంటే ఈ రాజ్యంలో దేవుడి కొరకు మనం ప్రయాసపడేవారుగా ఉండాలంటే, దేవుడి కొరకు కష్టపడేవారుగా ఉండాలి. ఆయన కొరకు ఎంత కష్టపడతామో దేవుడు 1000 ఏళ్ల రాజ్యంలో అంత గొప్ప స్థితిని మనకి ఇవ్వబోతున్నాడు. దానికి ఉదాహరణ బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్తలో కనబడుతుంది, లేఖనాల్లో కనబడుతుంది. సువార్తల్లో ఒక దేశాంతరం పోతూ తన ఇంట్లో వారికి ఏమిచ్చాడు? 5 తలాంతులు, 2 తలాంతులు, 1 తలాంతు ఇచ్చాడు. వచ్చాడు, చూశాడు లెక్క. 5 తలాంతులు తీసుకున్నవాడు మరలా 5 సంపాదించాడు. వారికి ఎన్ని పట్టణాలు ఇచ్చాడు? 10 పట్టణాలు ఇచ్చాడు కదండి. అది ఏలిక కావటం అంటే. 1 తలాంతు తీసుకున్న వాడు ఏం చేశాడు? అది వాడు రావడం, ఒకసారి ఇట్లా చూసుకోవడం, మనం గుర్తుపెట్టడం. ఎవరిలాగా నాది మీకే తెలుసు, మనకే తెలుసు మన పరిస్థితి ఏంటో. 1 తలాంతు తీసుకున్నవాడు బుడిచిపెట్టడం, ప్రవచనం ద్వారా అట్లా ఉండటం. బుడిచిపెట్టిన వారు చాలా మంది విశ్వాసులు ఉన్నారండి. దేవుడు తలాంతు ఇచ్చినప్పుడు దేవుడు అవకాశం ఇస్తున్నాయి. ప్రకటన కూడా చెప్పాను కదండి, అవకాశం ఇస్తున్నప్పుడు దేవుని పనిలో పాలు పొందండి. సోమరులకు ఇంటికాడ ఉండొద్దు. ఏమో అన్న నాకు ఫోన్ చేయలే, ఇంతకుముందు అయితే చేస్తాడు, ఫోన్ చేస్తేనే పరిచయం చేస్తాము. దేవుడు పరిచయం, ఇది అన్న పరిచర్య కాదు. జాషువా చెప్తే చేసే పని కాదు ఇది. దేవుడు చెప్తే చేసేది. దేవుడు చెప్పే పని చేస్తే దేవుడు అధికారాన్ని ఇస్తాడండి. వాడి దగ్గర ఉన్న తీసి కూడా ఎవరికి ఏమన్నాడు? సంపాదించడానికి ఏమన్నాడు? మన దగ్గర తీసి కూడా ఏం చేస్తాడు దేవుడు? సంపాదించడానికి ఏమంటాడు దేవుడు? కాబట్టి ఆ దుర్గతి రాకముందే ఇప్పుడే మనం మేలుకొని దేవుడి కొరకు పనిచేసేవారుగా ఉండాలి, దేవుడి కొరకు ప్రయాసపడేవారుగా ఉండాలి. వేద రాజ్యంలో ప్రభుతో పాటు మనం ఏలేవారుగా ఉంటాం. పరిగ్రహం 5వ అధ్యాయంలో ఒక వచనాన్ని కొంత తేడాగా మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. మన తర్జుమాలో ఆ వచనం కొంత తేడాగా తర్జుమా చేయబడింది. అయితే ఒరిజినల్లో మనం చూస్తే దాని వివరణ ఈ రీతిగా 9-10 వచనాలు చదువుదాం. చూడండి, పరిగ్రహం 5వ అధ్యాయం 9-10 వచనాలు. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు, నీవు ఉదింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములను, ఆయా భాషలు మాట్లాడే వారులను, ప్రతి ప్రజలను, ప్రతి జనములను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదరని క్రొత్త పాట పాడుదురు. వీరెవరంటే పెద్దలు, 24 మంది పెద్దలు. 24 మంది పెద్దలంటే ఎవరండి? రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. 24 మంది పెద్దలు అంటే 12 మంది అపోస్తులని, 12 మంది గోత్రకర్తలని. ఓకే, అది కాదు.
24 మంది పెద్దలు ఎవరంటే సంఘానికి ప్రతినిధులు వారు. 24 మంది పెద్దలు అంటే సంఘము అని మనం అర్థం చేసుకోవాలి. మన ప్రజలంతా ధ్యానం చేస్తున్నప్పుడు 24 మంది పెద్దలు సంఘం అని చెప్పడానికి 7 కారణాలు బైబిల్లో చూశారు. ఎవరికైనా గుర్తుందా? ఇంతకాలం అయింది కదండి, దాదాపు 5-6 సంవత్సరాలు అయింది అని చెప్పి. ఓకే, 24 మంది పెద్దలంటే సంఘము. ఇప్పుడు వారు కొత్త పాట పాడుతున్నారు. ఎవరు పాడుతున్నారు? ఎవరు పాడుతున్నారు? ఇక్కడ రాయబడిన తెలుగు బైబిల్లో రాయబడిన తర్జుమాలో కొంత తేడా మనం గమనిస్తాం. అక్కడ ఆ పెద్దలు ఏమంటున్నారు? నీవు ఆ గ్రంథంలో తీసుకొని దాని ముద్రను ఇప్పుడు యోగ్యుడవు, నీ ఉదయింపబడిన వాడిని రక్తం ఇచ్చే ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడేవారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని అని రాయబడింది. ఆ తర్వాత మా దేవునికి వారిని ఒక రాజ్యముగా, మనుషులను వారిని అనే మాటలు ఒరిజినల్ భాషలో లేవు. అక్కడ ఏం రాయబడింది? మమ్మును కొని మమ్ముడు రాజ్యముగా చేసామని రాయబడింది. ఇంగ్లీష్ బైబిల్లో చదివితే and they sung a new song saying, thou art worthy to take the book and to open the seals thereof. For thou was slain and has redeemed us to God by thy blood out of every kindred and tongue and people and nation, and hast made us unto our God kings and priests, and we shall reign on the earth. అంటే మనము, మేము అంటే ఇక్కడ 24 మంది పెద్దలు సంఘానికి పోలిక. మమ్మును కొన్నావు, మేము ఏలబోతున్నాం అన్నారండి. కాబట్టి సంఘముగా, దేవుని పిల్లలుగా మనం ప్రభుతో పాటు ఏలబోతున్న వారుగా ఉన్నాం. వీళ్ళ పాటలో మనం ఉంటామని చెప్పడానికి 3వ వచనాన్ని చూపిస్తాను. మొదటి 20వ అధ్యాయం 4వ వచనం, 20వ అధ్యాయం 4వ వచనం రాయబడింది. ఇంతవరకు మనం చదువుకున్నాం. 3వ అధ్యాయంలో కూడా 22వ వచనం మనం చూస్తాం. 3వ అధ్యాయం 22వ వచనంలో ఎవరైతే జయిస్తారో, ఎవరైతే జయ జీవితాన్ని కలిగిన వారుగా ఉంటారో చదువుతున్నారు. 3వ అధ్యాయం 22వ వచనం, నేను జయించిన తండ్రితో కూడా ఆయన సింహాసనం కూర్చున్న ప్రకారం జయించేవాడిని నాతో కూడా నా సింహాసనం ముందు కూర్చుంటనిచ్చేదను. అదండి అధికారాన్ని దేవుడు పోతున్నాడు. కాబట్టి మనం ప్రభుత్వం కూడా ఏలబోతున్నాం. ఆ తర్వాత 5వ అధ్యాయం 10వ వచనం, మనం భూలోకమును ఏలుదుము. కాబట్టి ప్రభువు, మనము మహాసర్వకాలంలో తిరిగి బ్రతికించమన్న వారు అందరూ కూడా ప్రభుత్వ రాజ్యము చేయబోతున్నాం. ఎవరి మీద ప్రభుత్వం చేస్తాం అనేది చాలా ప్రాముఖ్యమైన సంగతి. దాని గురించిన స్పష్టమైన లేఖనాలు బైబిల్ లేఖనం మనకు కనబడదు. కానీ లేఖనాలు మనం చదువుతుంటే అవగాహన వస్తుంది. ఏమని వస్తుందంటే, జనాభాలకు తీర్పు తీర్చబడుతుంది కదండి. ఆ సజీవులుగా ఉన్న జనాన్ని ఎవరైతే ఉన్నారో వారి మీద ఏలికలుగా మనం ఉండబోతున్నాం. ఓకే, అంత మాత్రమే కాకుండా మహాశ్రమ కాలంలో సజీవులైన వారు ఉన్నారు, వారు కూడా తిరిగి బ్రతికిన వారుగా ఉంటారు, వారు కూడా ప్రభుత్వం రాజ్యం చేసేవారుగా ఉంటారు, వారు కూడా ఏలికలుగా ఉన్న వారి మీద కూడా ఏలికలుగా మనం ఉండడానికి అవకాశం ఉంది అని లేఖనాలను బట్టి మనం చెప్పగలం. దీనికి స్పష్టమైన లేఖన ఆధారాలు ఏమి లేవు. మనం ఆలోచన చేస్తే అలాంటి ఆలోచన తప్పకుండా వస్తుంది. ఓకే, అయితే రాజ్యము దాని పరిస్థితులు, దాని స్థితిగతులు ఎట్లా ఉంటాయో ఒకసారి త్వరగా మనం చూద్దాం. అన్ని యెషయా గ్రంథంలో రాయబడ్డాయి. యెషయా గ్రంథం పుస్తకం తెలిసిపెట్టండి. వరుసగా వచ్చిన నేను వరుస క్రమంలో రాసుకున్నాను, వరుస క్రమంలో చెప్తాను. మొదలు 2వ అధ్యాయం తెలవాలి. 2వ అధ్యాయం మొదటి 4 వచనాలు చూస్తే అక్కడ యుద్ధాలు లేని శాంతి సామరస్యం ఉండే రాజ్యముగా కనబడుతుంది. అక్కడ యుద్ధాయుధములను కూడా మార్చి వారు వ్యవసాయ పనిముట్లుగా చేస్తారు. నేరుగా 4వ వచనం చదువుదాం. మొదటి 4 వచనాలు చదవాలి. అయితే 4వ వచనంలో ఆ సంగతి మనం చూస్తాం. ఆయన మధ్యవర్తి అన్ని జనులకు న్యాయం తీర్చును, అనేక జనులకు తీర్పు తీర్చును. వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను, తమ ఈటలను మచ్చు కత్తులుగాను సాగకొట్టుదురు. జనం మీదకి జనము ఖడ్గమెత్తగా ఉండును, యుద్ధము చేయి నేర్చుకున్నట ఇక మానివేయును. ఇది వీళ్ళ రాజ్యంలో యుద్ధాలు బొత్తిగా ఉండవు, కొట్లాటలు ఉండవు, శాంతి సమాధానం. ఎప్పుడండి? ఎప్పుడు? అంతా చెప్పాలి. వీళ్ళ రాజ్యం ఎవరిది? మనది. మన రాజ్యంలో ఇక యుద్ధాలు ఉండనే ఉండవు, ఖడ్గాలతో పని ఉండనే ఉండదు. ఖడ్గాలు సైతం నాగటి నక్కులుగా మార్చివేసే సమయం అది. ఈ యుద్ధం పేరే ఉండదు వేద రాజ్యంలో. ఎంత కదా శోభితమైన రాజ్యం, ఎంత శాంతితో నిండుకున్న రాజ్యం. 2వ వచనం యెషయా గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనం. 9:7
9:7. ఇది మొదలుకొని మితి లేకుండా దాని వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనం రాజ్యము నియమించును. న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకును అతను సింహాసనాసనుడే రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చు. రాజ్యం ఏముంటుందంటే న్యాయము నీతి. నీతి గల రాజ్యం అండి వేల రాజ్యం. న్యాయముతో నిండుకున్న రాజ్యం వేల రాజ్యం. ఎవరి రాజ్యం అది? అందరూ చెప్పాలి. ఎవరి రాజ్యం అండి? మన రాజ్యంలో ఏముంటుంది? నీతి రాజ్యం, న్యాయం ఉండే రాజ్యం. ఎప్పుడు రాజ్యాలని న్యాయం లేని రాజ్యాలు, రాజ్యాలను నీతి లేని రాజ్యాలే. కానీ అలనాడు ఉండబోతున్న రాజ్యం, మన రాజ్యంలో నీతి న్యాయాలు ఉంటాయి. 11వ అధ్యాయం తెరవండి. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 6-9 వచ్చిన మన రాజ్యం గురించిన సంగతులు, భవిష్యత్తులో ఈ రాజ్యంలో నమ్మిన విశ్వాసులుగా మనం ఏలిక చేయబోతున్నాం. మన రాజ్యం సంగతులు ముందుగానే చెప్పబడ్డాయి. ఆ రాజ్యం గురించిన సంగతులు మనం వింటూ ఉన్నాం. మనము ప్రభును గణపరిచే వారిగా ఉండాలి, ప్రభును స్తుతించే వారిగా ఉండాలి. అలాంటి రాజ్యంలో దేవుడు మనకు ప్రవేశాన్ని ఇవ్వబోతున్నాడండి. 11వ అధ్యాయం మనం గమనిస్తే 6-9 వచనాలు చదివితే, తోడేలు గొర్రె పిల్ల యొక్క వాసము చేయును. ఈ దినాల్లో గొర్రెపిల్ల కనపడిందంటే తోడేలు ఊరుకుంటుందా? వెంటనే మీద పడి చీల్చుకొని తింటది. కానీ మన రాజ్యంలో ఇప్పుడు రాజకీయ నాయకులు వాగ్దానం చేస్తూ ఉంటారు. ఏమని? మమ్మల్ని గెలిపించండి, మీకు రోడ్లు వేస్తాం. మమ్మల్ని గెలిపించండి, మీ సమస్యలను తీరుస్తాం. మమ్మల్ని గెలిపించండి, ఇది చేస్తాం, అది చేస్తాం. ఇప్పుడు మనం చెప్పాలి లోకానికి, మన రాజ్యం రాబోతుంది. ఆ రాజ్యంలో తోడేలు గొర్రెలు ఒక చోట ఉంటాయి. చెప్తున్నాం ఎవరికైనా మన రాజ్యాల గురించి? ఎవరికైనా చెప్తున్నాం మన రాజ్యాల గురించి? రాబోతున్న రాజ్యాల గురించి ఎవరికైనా చెప్తున్నామా? ఈ రాజ్యాల గురించి చెప్తే ఈజీగా ప్రభుత్వం నమ్ముకుంటారండి. ఆ రాజ్యంలో తోడేలు గొర్రె పిల్ల వాసన చేస్తుందట. చిరతపులి మేక పిల్ల ఎంత పండుకొనడు. ఎంత ఆశ్చర్యం అండి! ఇది నమ్మదగిన మాట. దాని కింద రాయబడినట్టుగా ఇది నమ్మదగిన మాట. ఇది జరగబోతుంది అక్షరార్థంగా. చిరతపులి మేక పిల్లలతో పండుకొనడు. దూడయు కొదమ సింహమును పెంచబడిన కోడెయు కూడుకొనగా బాలుడు వాటిని అన్ని కలిసి ఉంటాయి. ఆవులు ఎలుగులు మంటలు కూడి మేస్తాయి, కలిసి మేస్తాయి. ఆ తర్వాత వాటి పిల్లలు ఒక్క చోటనే పండుకొనడు. ఎద్దుమైనట్లు సింహము గడ్డి మేను. పాపులాడుచు పిల్ల నాగుపాము పుట్ట యొద్ద ఆటలాడును. చిన్న పిల్లలు ఏం చేస్తారట? నాగుపాము పుట్ట యొద్ద ఆడుకుంటారు. వేల కాలంలో నమ్మబుద్ధి కావడం లేదా? నమ్మబుద్ధి కావడంలా? నమ్మనట్టే ఉంటాయి ఇవి. దేవుని కార్యాలు కొన్నిసార్లు మనకు నమ్మడానికి వీలు కాదు, కానీ అవి జరుగుతాయి ఖచ్చితంగా. దేవుడి గ్రంథంలో రాయబడింది కనుక మన దేవుడు నమ్మదగిన దేవుడు కనుక. మిడునాగు పుట్ట మీద పాలు విడిచిన పిల్ల తన చెయ్యి చాచును. నా పరిశుద్ధ పర్వతం అంతటను ఏ మృగమును హాని చేయదు, నాశనము చెయ్యదు. నాశనం ఏ మృగం కూడా హాని చేయలేదు. పాము కనపడితే ఇప్పుడు ఏం చేస్తాం మనం? ఏం చేస్తామండి? పరిగెత్తుతాం కదండి. ఆ రోజు పాముని చేత పట్టుకుంటాం. ఎంత పెద్ద పాము అయినా పాముని చేపట్టిన సింహంతో మనం కూడా దగ్గర ఉంటాం. ఇప్పుడు సింహాన్ని చూడాలంటే జీవుకు పోవాలి, జీవులో కూడా వ్యాన్ ఎక్కాలి, వ్యాన్లో చుట్టూ చూడాలి. కానీ ఆనాడు సింహం మన చుట్టూ తిరుగుతూ ఉంటుంది, చిత్తపులు మన చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఏది ఎలాంటి హాని చేయనే. ఎంత గొప్ప రాజ్యం అండి మన రాజ్యం. ఇంకా చూద్దామా? యెషయా గ్రంథం 25వ అధ్యాయం తెరవండి. 25వ అధ్యాయం 6-8 వచనాలు చదివితే అక్కడ మరికొన్ని సంగతులు రాబడ్డాయి. 25వ అధ్యాయం 6 వచనం నుండి, ఈ పర్వతం మీద సైన్యుల అధిపతి యెహోవా సమస్త జనుల నిమిత్తము కొరువిన వాటితో విందు చేయును, మట్టి మీద ద్రాక్షారసముతో విందు చేయును, మూలుగులు గల కొరువిన వాటితో విందు చేయును. వంట వండుతున్నప్పుడు, కూర వేస్తున్నప్పుడు పొట్టను మాంసం వేస్తే యాదాని కోసం చూస్తారంటే దీనికోసం వస్తారు, మూలుగుల కోసం కదండి. వేల రాజ్యంలో దేవుడు మూలుగులతో కూడిన క్రొవ్విన మాంసములు వంట చేస్తాడట.
సమస్త జనుల మీద ముఖమును కప్పుచున్న ముసుగులు, సమస్త జనుల మీద పరచబడిన తెరను ఈ పర్వతం మీద ఆయన తీసివేయును. మరణము ఉండకుండా మరణము ఆయన మృంగివేయును. ప్రభువైన యెహోవా ప్రతి వారి ముఖం మీద బాష్ప బిందువులను తుడిచివేయును. భూమి మీద నుండి తన జనులందరి నిందను తీసివేయును. ఇలాగూ జరుగునని యెహోవా సెలవిస్తున్నాడు. మన దేవుడు సెలవిస్తున్నమాట. బాష్ప బిందు, కన్నీరు ఉండనే ఉండదండి ఆ రాజ్యంలో. ఇప్పుడు సమస్యల వలయంలో చిక్కుని సమాధానం లేకుండా అనేక సార్లు కన్నీరు కాస్తా ఉన్నాం, దుఃఖంతో నింపబడుతూ ఉన్నాం. కానీ వేళ రాజ్యంలో బాష్ప బిందువులు, కన్నీరు ఉండనే ఉండదు. ప్రతి వాడు ముసుగు లేని వాడుగా ఉంటాడు. మరుగు అనేది ఏది ఉండనే ఉండదు. అంతా తేట తెల్లమే. ప్రతి వాడి మీద ఉన్న ముసుగులు దేవుడు తొలగిస్తాడు, తెరను తీసివేస్తాడు. అంతా స్పష్టముగా ప్రభు సన్నిధిలో మనం ఉండగలుగుతున్నాం. అది హాని లేని, భయాందోళన లేని రాజ్యం, మరుగు లేని రాజ్యం. యెషయా గ్రంథం 32వ అధ్యాయం 1 నుండి 5 వచనాలు చదివితే, యెషయా గ్రంథం 32వ అధ్యాయం 32 1 నుండి 5 వచనాలు. ఆలకించుడి, రాజు నీతిని బట్టి రాజ్య పరిపాలన చేయని, అధికార న్యాయం బట్టి ఎలుదురు. మనుషుడు గాలికి మరుగైన చోటు వలెను, గాలి వారకు చాటిన చోటు వలె ఉండును. ఎండిన చోటు నీళ్ల కాలువలను, అలసట పుట్టించు దేశమున గొప్ప బండ నీళ్ళ వలన ఉండును. ఈ రెండవ వచ్చిన ప్రభు యేసుక్రీస్తు గురించి చెప్పనమాట. ఆయన మనుషుడు. ఓకే, మూడవ వచ్చిన చూచు వారి కన్నులు మందముగా ఉండవు. ఇప్పుడు మధ్యలో ఎంతమందికి అద్దాలు ఉన్నాయి? నాకున్నాయి, చాలా మందికి ఉన్నాయి. అది నల్ల అద్దాలు ఉండవు, మందం ఉండనే ఉండవు, పొరలు ఉండవు. మన శుక్రవారం ఏసన్న బిడ్డను తీసుకుపోయి హైదరాబాద్ ఎల్వి ప్రసాద్ కంటి వైద్యశాల, ఎంత పెద్ద వయసు. నాకు ఆశ్చర్యం, కంటి కోసం ఇంత పెద్ద హాస్పిటల్ అనిపించింది. ఎన్ని టెస్టులు చేశారు ఆ బాబుకు. మేము నేను రత్నపాలు తిరిగాము ఎక్కువ. దాదాపు ఆ హాస్పిటల్ చుట్టూ 5 రౌండ్లు కొట్టాం టెస్టుల కోసం. కనుదృష్టి బాబుకు సరిగా లేదు. మనందరం ప్రార్థన చేయాలి. ఎడమకడు కనబడటంలా దానికి ఇంజక్షన్ చేయాలట. 14,000 ఎంత లాస్ట్ చెప్పి పంపించిన. వేద రాజ్యంలో ఎవరి కళ్ళు మందముగా ఉండనే అందరికి తేటగా చూపుంటుంది. ఆ మూడవ వచనంలో చెవుడు ఉండనే ఉండదు, వినువారి చెవులు ఆలకించును. జ్ఞానాన్ని మనం గ్రహించే వారిగా ఉంటాం. నత్తి ఉండనే ఉండదు. ఇప్పుడు ఏదైనా అంటాం, ఆ రోజు తాగుతాములు, అప్పుడు అసలు నత్తే ఉండదు కదంటే, నత్తే ఉండదు. నన్ను కొంతమంది మా ఇంట్లో వాళ్ళు అంటుంటారు, తినుడు తాము పలుకు అంటుంటారు. కొన్నిసార్లు పలకలేదు, మందం నాలుగుగా. అప్పుడు అనుమానండి. మా వదిన ఎప్పుడు అంటుంటుంది, అన్న తినుడు తాంతరం అన్నా అంటుంది. అప్పుడు అనుమానం మా వదిన గారిని అనగలదా? నత్తి ఉండనే ఉండదు. స్పష్టంగా మాట్లాడతాం. చెవుడు ఉండనే ఉండదు. కనుచూపు చాలా స్పష్టంగా ఉంటుంది. ఎంత గొప్ప సంగతి అండి వేళ్ళ రాజ్యంలో. ఇంకా చూద్దాం, చూడండి. అది ఆరోగ్యకరమైన రాజ్యం. 35వ అధ్యాయం 1 నుండి 9 వచనాలు మనం చదివితే, 35వ అధ్యాయం తెరవండి. 35 1 నుండి 9 వచనాలు. అరణ్యమును ఎండిన భూమి సంతోషించును, అది ఉలసించి కస్తూరి పుష్పములు పూయును, అది బహుగా పూయుచు ఉలసించును, ఉలసించి సంగీతములు పాడును, లెబాను సౌందర్యము దాని కలుగును, కర్మేలు శారులకున్న సొగసు దాని కుండును అని యెహోవా మహిమను మన దేవుడి తేజస్సును చూచును. సరళ చేతులు బలపరచుడి, తొట్టిల మోకాలు దృఢపడుచుడి, తత్రులు హృదయమును ఇంట్లో నుండి భయపడక ధైర్యముగా ఉండుడి. ప్రతినను చేయుటకై మీ దేవుడు వచ్చున్నాడు. ప్రతినను దేవుడు చేయదగిన ప్రతికారం చేయను. ఆయన వచ్చి తానే రక్షించును. 5-6 వచ్చినారు. గురుడి వారి కళ్ళు తెరవబడును, చెవిటి వారి చెవులు విప్పబడును, కుంటివాడు దుప్పి వలె గంతులు వేయును. ఇక కుంటితనం ఉండనే ఉండదు. మోకాళ్ళ నొప్పులు ఉండదు. మోకాళ్ళ చిప్పలు ట్రాన్స్ఫర్ ఏమంటుందండి, మార్పిడి ఉండనే ఉండదు. ఏమి నొప్పులు ఎక్కడండి? కాదు, మన రాజ్యంలో. ఇది మన రాజ్యంలో. కుంటివాడు దుప్పి వలె గంతులు వేయును, మూగవారి నాలుక పాడును, అరణ్యములో నీళ్లు ఉబుకును, అడవిలో కాలువలు పారును, ఎండమావులు మడుగులగును, ఎండ భూమిలో నీటి బుక్కలు పుట్టును, నక్కలు పండుకున్న వాటి ఉనికిపట్లో జమ్మును, తుంగగడ్డి మేతయు పుట్టును. ఎంత గొప్ప సంగతి అండి. వేల కాలంలో దేవుని రాజ్యం ఉండిపోతున్న సంగతి, ఆనందకరమైన రాజ్యం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 9-10 వచనాల్లో, యెషయా గ్రంథం 9-10 వచనాలు మనం గమనిస్తే, 9-10 వచనాలు చూద్దాం, చూడండి. మార్గములో వారు మేదురు, చెట్లేని మిట్ల మీద వారికి వేపు కలుగును, వారి యందు కనికరించు వారు వారిని తోడుకొని పోవచ్చు, నీటి బుగ్గల యందు వారు నడిపించును, కాబట్టి వారికి ఆకలి అయినను
దప్పి అయినను కలగదు, ఎండ మావులైనను ఎండైన వారికి తగలదు. కదండి, ఎంత ఆశ్చర్యకరమైన దేశం అది. ఆకలి దప్పులు లేని రాజ్యం అండి అది. ఆకలి కానే కాదంటే ఆహారం ఉండదని కాదు, ఆహారం ఎట్లుంటది, సమృద్ధిగా ఉంటది. దప్పిగా ఉండదంటే ఆ నీళ్ళు అవసరం లేదని కాదు, నీళ్ళు కూడా ఎట్లుంటాయి, సమృద్ధిగా. ఎప్పుడు తాగాలనుకుంటే అప్పుడు, ఎప్పుడు తినాలనుకుంటే అప్పుడు. ఆకలి దప్పులు లేని రాజ్యం అది. ఇక చివరి మాట చెప్పి ముగిస్తాను. యెషయా గ్రంథం 65వ అధ్యాయం. యెషయా గ్రంథం 65వ అధ్యాయంలో ఇప్పుడు ఎవరైనా మనం అనుకున్నప్పుడు మనం కనబడ్డామనుకోండి, ఎట్లేమంటారు, మళ్ళీ అనుకుంటుంటారు వాళ్ళ మాటలు. మనం సడన్గా కనబడితే ఏమంటారు, నువ్వు ఏం నీకంటారు, నిజం బొత్తుతావా, వడ్డీది ఉడత మనలాట, పుష్ చేయడం మాట, ఉబ్బియడం, నువ్వు రేట్లు నీకు అంటుంటారు. నువ్వు రేట్లు ఎవరు బతకం. కానీ వేద రాజ్యంలో చూడండి, వేద రాజ్యంలో చూడండి 65వ అధ్యాయం 19 నుండి 25 వరకు మనం చదివితే, 65వ అధ్యాయం 19 నుండి 25 చదివితే, యెరూషలేము గురించి ఆనందించదును, నా జన్మ గురించి హర్షించదును, రోదనతోనయు విలాపతోనయు దారులు ఇంకను వినబడవు. అక్కడ ఇంకను కొద్ది దినముల బ్రతుకు శిశువులు ఉండరు, కాలము నిండని ముసలి వారు ఉండరు, బాలులు 100 సంవత్సరం వయసు గలవారై, నిండు ఆయుస్సు అండి, 100 సంవత్సరాల వయసు. ఆ తర్వాత 22 వచ్చిన, జనులు ఇల్లు కట్టుకొని వాటిలో కాపురం ముందులు, ద్రాక్ష తోటలు నాటించుకొని వాటి ఫలమును అనుభవించరు. వారు కట్టుకున్న ఇళ్లలో వేరొకరు బార్గెన్లు ఉండాల్సిన కర్మ ఉండదండి కదండి. అందరికీ సొంత ఇల్లు. వారు నాటుకున్న వాటిని వేరొకడు, నా జనుల ఆయుష్యము వృక్షాయుష్యమంత అవును, నేను ఏర్పరచుకున్న వారు తాము చేసుకున్న దాని ఫలమును పూర్తిగా అనుభవించరు. వారు వృధాగా ప్రయాసపడరు, ఆకస్మికముగా కలుగు అపాయమునకై పిల్లలను కలరు. వారి యెహోవా చేత ఆశీర్వదించబడిన వారు అగుదురు, వారి సంతానపు వారు వారి యొద్దనే పొందురు. ఎంత ఆశ్చర్యకరమైన సంగతులండి. యెషయా గ్రంథంలో వీళ్ళ రాజ్య పరిపాలన గురించి, అందులో జరుగుతున్న ఆ సంగతుల గురించి దేవుడు ముందుగానే ప్రవచనరీతిగా తెలియజేశాడు. ఆ రాజ్యం మనది కాబోతుంది. ముగించబోతున్నాను. ఆ రాజ్యములో ప్రవేశించి ఆయనకు వెళ్ళడానికి మనం సిద్ధంగా ఉన్నాము. నమ్మిన విశ్వాసముగా ఈ లోకంలో ఆయన కొరకు ఎంత ప్రయాసపడుతున్నాం. ఆయనతో పాటు ఏలాలి అంటే జయించిన జీవితాన్ని కలిగిన వారుగా ఉండాలి. ఎవరైతే జయించుదరో వారిని తండ్రితో నేను కూర్చున్న సింహాసనం మీద వారిని కూర్చుండబెట్టి, ఎవరైతే జయ జీవితాన్ని కలిగిన వారుగా ఉంటారో వారు ఏలడానికి అవకాశం పొందుతారు. ఎవరైతే దేవుడి కొరకు ప్రయాసపడే వారుగా ఉంటారో వారు ప్రభుత్వ పాట ఏలడానికి అవకాశం పొందుతారండి. అవకాశం ఉంటుందో మనం ఒకసారి ఆనందం చేసుకుందాం. వేల రాజ్యంలో మనం రాజులుగా ఉండబోతున్నామా? మనకి అర్థమవుతుంది ఇక్కడే. మన దేవుడి కొరకు ప్రయాసపడితే, ఆయన కొరకు జీవిస్తే, ఆయన కొరకు జయ జీవితాన్ని జీవిస్తే వీళ్ళ రాజ్యంలో ప్రభుత్వ పాటు ఏలేవారుగా ఉంటాము. వీళ్ళ రాజ్యంలో ఇద్దరు ప్రవేశించే యోగ్యత నీకు లేకపోతే ఇప్పుడే ప్రభువును రక్షకుడిగా స్వీకరించాలి. తలవంచండి, ప్రార్థన చేద్దాం. అందరూ తలవంచండి, ప్రార్థన. గుణపాఠ ప్రభు పాద సన్నిధిలో మేఘాలుడైన ప్రభు ఆయన రాబోతున్నాడు. మహిమతో తాను రాబోతున్నాడు, తేజస్సుతో తాను రాబోతున్నాడు, రాజ్యాన్ని స్థాపించడానికి రాబోతున్నాడు, శత్రువును సంహారం చేయడానికి రాబోతున్నాడు. అపవాది పట్టబడి 1000 ఏళ్ళు అగాధంలో వేయబడిపోతున్నాడు. 1000 ఏళ్ళు ప్రభుత్వం కూడా రాజ్యం చేసే గొప్ప ధన్యత దేవుడు నమ్మిన విశ్వాసులకు ఇవ్వబోతున్నాడు. నమ్మిన విశ్వాసులుగా ఈ సంగతులను బట్టి మనం ప్రభువును గణపరిచే వారుగా ఉండాలి, ప్రభువును హెచ్చించే వారుగా ఉండాలి, ఆయన స్తుతించే వారుగా ఉండాలి. దేవా, నాకు గొప్ప స్థితి ఇవ్వబోతున్నావు ఆయన, నీకు స్తోత్రం. దేవా, వీళ్ళ రాజ్యంలో నీతో పాటు ఏలడానికి నాకు గొప్ప అవకాశం ఇవ్వబోతున్నా దేవా, నీకు స్తోత్రము తండ్రి అని ప్రభును మనం ఆరాధించే వారిగా ఉండాలి. ఇంకా నీకు అవకాశం లేకుండా పాపంలో జీవిస్తున్నావా? నీ వయసు ఏదైనా పర్వాలేదు, ఈ మాట నీకు అర్థమై ఉంటే, ఆ వీళ్ళ రాజ్యంలో ప్రభుత్వ పాటలు ఉండాలనుకుంటే ఇక్కడే నీ జీవితాన్ని ప్రభు సమర్పించు. ఆలోచన చేయవద్దు. ఈ మాట నీకు అర్థమయ్యా? యేసు ప్రభువుని నీ సొంత రక్షకుడిగా స్వీకరించడానికి ఆలస్యం చేయకూడదు. ఆయన దగ్గర నీ పాపాన్ని ఒప్పుకుంటే ఆయన బిడ్డగా తీర్చబడతావు. ఆయన బిడ్డగా నువ్వు తీర్చబడితే పరలోక రాజ్యం నీ సొంతం అవుతుంది. ఆయనతో పాటు సదాకాలం ఉంటావు. ఆయన ఎక్కడుంటే అక్కడ నీవే. ఆయన ఎక్కడ ఏలితే అక్కడ నువ్వు ఏలుతావు. ఆయన ఏమి అనుభవిస్తే అది నువ్వు అనుభవిస్తావు. ఆ నుండి స్థితి నువ్వు పొందడానికి ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. ఎవరైనా రక్షించబడానికి ఇష్టపడుతున్న వారైతే
మీరు చేయవలసిన ప్రార్థన 3 మాటలు. నేను ప్రతి వారం తెలియజేస్తున్నాను 3 మాటలు. యేసు ప్రభువా, నువ్వు నిజమైన దేవుడు నమ్ముతున్నాను. ఇది మొదటి మాట. రెండవదిగా, యేసు ప్రభువా, నా పాపమంతా నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాను, నా పాపాన్ని క్షమించు. మూడవదిగా, నన్ను నీ బిడ్డగా చేసుకో. 3 మాటలండి. యేసు ప్రభువా, నువ్వు దేవుడు నమ్ముతున్నాను. నీ హృదయంలో ఈ మనసులో ప్రార్థన చేయి. నీవు ఉన్న చోటనే, నువ్వు కూర్చున్నావా, కింద కూర్చున్నావా, నువ్వు ఎక్కడ కూర్చున్నా ఈ ప్రార్థన పలుకు. నీ హృదయంలో, నీ మనసులో దేవుడితో ఈ మాట చెప్పు. యేసు ప్రభువా, నువ్వు నిజమైన దేవుడు అయ్యా, నేను నమ్ముతున్నాను. రెండవ మాట, యేసు ప్రభువా, నేను పాపం చేసిన వ్యక్తిని, నా పాపమంతటిని క్షమించు నాయన అని దేవుని అడుగు. మూడో మాట, యేసు ప్రభువా, నన్ను బిడ్డగా చేసుకో. ఈ ప్రార్థన ఎవరైనా ఇక్కడ చేసి ఉన్నట్లయితే వారిని బట్టి ప్రభువును స్తుతించడానికి, వారిని బట్టి దేవుడిని గణపరచడానికి, వారి కొరకు ప్రార్థన చేయడానికి సహాయకరంగా ఈ ప్రార్థన చేసిన వారు మీరు ఎవరైనా ఇక్కడ ఉన్నట్లయితే మీ చేయి చూపించండి. మీ తీర్మానం తెలియజేస్తుంది. నేను దేవుడి కొరకు జీవించాలనుకుంటున్నాను అయ్యా, దేవుడు కూడా దీవించునుగా. ఇంకెవరైనా ఉన్నారా? ఛేదించండి. ఇంకెవరైనా ఉన్నారా? మా దేవుడిని దీవించుదాక ఛేదించండి. ఇంకెవరైనా ఉన్నారా? ఆలోచన చేయవద్దు. దేవుడు మంచి అవకాశానికి ఇచ్చాడు. అయ్యా, దేవుడిని దీవించునుగాక, ఛేదించు. ఇంకెవరైనా ఉన్నారా? నేను ప్రార్థనతో ఈ కూటాన్ని ముగించబోతున్నా. చివరి ప్రార్థన చేయకముందు మరోసారి అడుగుతున్నాను, నువ్వు ఇంకా పాప క్షమాపణ పొందకపోతే ఘోరమైన ఉగ్రతకు గురవుతావు. శ్రమల దినాల్లో యాతన పడవలసి వస్తుంది. దేవుని ఉగ్రత చవి చూడవలసి వస్తుంది. ఆ ఉగ్రత తప్పించుకొని ప్రభుత్వం ఉండాలంటే ఇప్పుడే తీర్మానం చేసి ఆలోచన చేయవద్దు. నీ వయసు ఏదైనా పర్వాలేదు, నేను మాటకి జ్ఞాపకం లేదు. నీ వయసు ఏదైనా, ఈ మాట నీకు అర్థమైతే చాలు. ఇంకెవరైనా ఉన్నారా? వెనక కూర్చున్నవారు, కింద కూర్చున్నవారు, మీ చేతులు నాకు కనబడట్లేదు. మీరు లేచిన పడితే మంచిది. మీరు లేచిన పడితే, తీర్మానం చేయదలిచిన వాళ్ళు లేచిన పడితే మంచిది. ఎవరైనా ఉన్నారా? ముగించబోతున్నాను. ఎందుకు చేయించిన వారు కూడా లేచి నిలబడండి. మీరు లేచి నిలబడండి. ఒకసారి ఏమి సిగ్గుపడకుండా మీరు దేవునితో తీర్మానం చేసుకున్నారు, దేవుడుగా మార్చబడ్డానికి మీరు ఇష్టపడుతున్నారు, ప్రభుత్వంలో ప్రార్థన చేశారు. ఒకసారి లేచి నిలబడండి. ఇంకెవరైనా ఉన్నారా? దేవుడిస్తున్న మంచి అవకాశం సద్వినియోగం చేసుకోండి. ప్రార్థన చేయ నమ్మిన విశ్వాసులుగా మన ముందున్న రాజ్యం కొరకు మనం సిద్ధపడే వారుగా ఉండాలి. ప్రభు రాకడ కొరకు మనం సిద్ధపడే వారుగా ఉండాలి. ఆ రాజ్యంలో ప్రభుత్వం వెళ్ళడానికి అర్హత సంపాదించుకునే వారుగా ఉండాలి. ఈ లోకములో ఆయన గుణాతిశయాలు ప్రచురించడానికి రాజులని యాజక సమూహంలో చేర్చబడిన మనం ఒకనొక దినాన ఆయన గుణాతిశయాలు ప్రచురపరిచే వారుగా ఉంటే ఆయనతో పాటు వెళ్ళడానికి గొప్ప అవకాశం దొరుకుతుంది. దాని కొరకు సిద్ధపడదాం. మన జీవితాన్ని సిద్ధం చేసుకుంటాం. ఒకసారి ప్రార్థన చేద్దాం. నమ్మిన వారి కోసం కూడా ప్రార్థన చేస్తాం. పరిశుద్ధమైన మా దేవా, నమ్మదగిన మా తండ్రి, కృపా సత్య సంపూర్ణమైన మా ప్రభువా, మీకు స్తోత్రాలు. మా విషయంలో మీరు కలిగి ఉన్న ఉద్దేశం, మీ భవిష్యత్ ప్రణాళిక, వీటన్నిటిని బట్టి హృదయపూర్వకంగా తల ఉంచి మీ పాద సన్నిధిలో మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నమ్మిన బిడ్డలుగా మా విషయంలో ఎంత ప్రణాళిక కలిగిన దేవుడు నాయన. మా ప్రభువైన యేసుక్రీస్తుతో పాటు ఈ భూలోకాన్ని ఏలడానికి గొప్ప భాగ్యాన్ని మీరు మాకు ఇవ్వబోతున్నారు. ఆ రాజ్యం అది తాత్కాలిక రాజ్యం కాదు, అది శాశ్వత రాజ్యం, 1000 ఏళ్ల రాజ్యం. ఆ రాజ్యములో ప్రభుత్వం కూడా ఏదే గొప్ప భాగ్యం మా జీవితాలను మీరు అనుగ్రహించబోతున్నారు నాయన. అందుని బట్టి మీకు స్తోత్రం. ఇది నాన్న, ఆ రాజ్యంలో ప్రవేశించడానికి 3 పిల్లలు తీర్మానం చేయగలిగారు. వారిని బట్టి మీకు స్తోత్రం. ఇంకా లేచిన పడకపోయినా హృదయంలో ఏదైతే తీర్మానం చేశారో వారిని బట్టి కూడా మిమ్మల్ని స్తుతిస్తున్నారు. వారిని మీరు స్థిరపరచండి, విశ్వాసయాత్రలో మీరు బలపరచండి. మీ కొరకు వారు నమ్మకంగా బ్రతకడానికి మీరు సహాయం చేయండి ప్రభు. కృపను చూపించండి. నమ్మిన విశ్వాసులుగా మేమందరం మా ప్రభు రాకుడు కొరకు ఎదురు చూస్తూ సిద్ధపాటు కలిగి బుద్ధిగల కన్యకల మాదిరికి ప్రభుని ఎదుర్కోవడానికి ఒకనొక దినాన ప్రభుతో పాటు భూమి మీదికి దిగి వచ్చి రాజ్యాన్ని చేయడానికి మీరు కృప చూపించవలసిందిగా వీడితో చేరువచ్చిన ప్రతి బిడ్డలు మీరు ఆశీర్వదించండి. ఇదే నూతనంగా వచ్చిన బిడ్డలు కూడా మీరు దీవించండి. రక్షణ భాగ్యం లేని వారికి రక్షణ భాగ్యాన్ని మీరు అనుగ్రహించండి. నమ్మిన విశ్వాసులందరూ మీరు కాపాడండి. అనారోగ్యాల చేత, వ్యాధి బాధల చేత, రకరకాల సమస్యల చేత ఎందరైతే ఉన్నారో వారందరినీ కూడా మీరు కరుణించి వారికి నెమ్మదిని మీరు అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేస్తారు. మా ప్రభు అక్కడ ఆలస్యమైతే మరోసారి సంఘముగా చేరవచ్చి మిమ్మల్ని గణపరిచే భాగ్యం మా జీవితాలకు మీరు అనుగ్రహించవలసిందిగా విశ్వాసముతో వీడుకుంటారు. రక్షకుడు, ప్రాణప్రియుడు, విమోచకుడైన మా కొరకు త్వరలో రానయ్యున్న రాజులు రాజైన యేసు ప్రభు వారి శ్రేష్టమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామమున
విశ్వాసముతో స్తోత్రించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. అందరి వందనాలు.